పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన సిరిపురం వంశీ జయంతి సందర్భంగా తల్లిదండ్రులు సిరిపురం శ్రీనివాస్, మమత దంపతులు మంగళవారం స్థానిక అమ్మ పరివార్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. గోదావరి కళా సంఘాల సమైక్య ఆఫీస్ బాయ్ నిరుపేద యువకుడు సంపత్కు వంశీ జ్ఞాపకార్థం కొత్త బట్టలు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇదొక బాధాకరమైనటువంటి విషయం. మరి ఇది మా యొక్క కళాకారుల కుటుంబంలో ఎవరికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. మరి మా సోదరుడు, మా కుటుంబ సభ్యుడు, కృషి కుటుంబ సభ్యుడు, సీనియర్ కళాకారుడు తమ్ముడు, సింగరేణి ఉద్యోగి, మాతో పాటుగా గత 30 సంవత్సరాలుగా కళారంగంలో రాణిస్తున్నటువంటి తమ్ముడు సిరిపురం శ్రీనివాస్, మమత గారి యొక్క మరి తొలి సూరు కొడుకు, మొట్టమొదటి కొడుకు, మరి ఎంతో ముద్దుగా పెరిగినటువంటి కొడుకు. మరి 27 సంవత్సరాలు వచ్చి మంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తూ మరి జీవితం మంచి ఎంతో గొప్పగా ఉండాలని మరి ఆకాంక్షిస్తూ మంచి ఆలోచనలతో ఉన్న తరుణంలో మరి అనుకోకుండా ఒక దోస్తు పిల్లగాంతో ఒక సాయంత్రకాలం పూట బయటకు వెళ్ళి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరి మరణించడం అనేది జరిగింది. మరి అక్టోబర్ 24వ తేదీ 2024 సంవత్సరంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఇది మా అందరికి కూడా దాదాపు తమ్ములతో ఉన్నటువంటి ఆత్మీయంగా ఉన్నటువంటి కవులు, కళాకారులము, మరి కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. వారి యొక్క కుటుంబంలో తీరని ఈ యొక్క ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. అంటే ఇటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. కలుసుకోవాల్సి రావడం కూడా చాలా రమణ చెప్పినట్లుగా, అంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ కొడుకులు అంటే కోటి ఆశలు పెట్టుకోవచ్చు. చేతికి అంది వచ్చినటువంటి ఒక చట్టంతో కొడుకును, అది అంటే ఒక ప్రయోజకుడి ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వడం అంటే అది ప్రయోజకుడు అయ్యాడని సంతోషిస్తున్నటువంటి తరుణం లోపల మృత్యు అర్ధాంతరంగా తనను తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. ఇటువంటి సందర్భంలో కూడా ఆ కుమారుని యొక్క జయంతిని పురస్కరించారు ఓ నలుగురికి ఈ అన్నదానం చేయడం అనేది వాళ్ళ ముఖాల్లో కనిపించేటటువంటి ఒక తృప్తిని, ఒక ఆనందాన్ని, దాంట్లో ఆ చిన్నారుల కళ్ళ వెలుగుల్లో నవ్వుతూ తమ కొడుకును మరొకసారి చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినటువంటి తమ్ముడు శ్రీను మరియు మమత దంపతులను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాగే వంశీ ఎక్కడ ఉన్నా కానీ తన ఆత్మకు శాంతి చేకూడాలని, అలాగే తమ్ముడు శ్రీను. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బుచ్చమ్మ, సూర్య, పద్మ, కుమారస్వామి, సరస్వతి, కార్తీక్, బిట్టు, సాన్య, కళాకారులు కనకం రమణయ్య, మ్యాజిక్ రాజా, మాదరి వాసు, సోగాల వెంకట్, కాసిపాక రాజమౌళి, బోడుకుంట వెంకటరాజం, చంద్రపాల్, అట్ల జగ్గయ్య, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.